ప్రజల కోసం రైతన్నల కోసం చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని ఫిబ్రవరి 5వ తేదీన చేపడుతున్నట్లు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ ఉమ్మడి జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతులతో చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంకు అనుమతి కోసం శుక్రవారం వైఎస్ఆర్సీపీ నాయకులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, పలువురు నాయకులు ఎస్పీ సునీల్ శరాన్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నీటి ప్రాజెక్టులకు సంబంధించి రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లా సస్యశ్యామలం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులు, ప్రజల కోసం జల కేటాయింపులకు ఎంతవరకైనా పోరాడుతామని, ఇది ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన తలపెట్టిన చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి వేల సంఖ్యలో రైతులు వస్తున్నట్లు చెప్పారు. పోతిరెడ్డిపాడు దగ్గర 5వ తేదీ మీటింగ్ పెట్టాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. దాని పర్మిషన్ కోసమని ఎస్పీ గారి దగ్గరికి చక్రపాణి రెడ్డి గారు, మా రవి గారు, మా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు, మేమందరం కూడా సూర్యనారాయణ వచ్చి ఎస్పీ గారితో లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు సాయంత్రానికల్లా కన్ఫర్మ్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విషయం ఈరోజు సాయంత్రానికల్లా ఖచ్చితంగా మా ఉద్దేశం పర్మిషన్ వస్తుంది. ఖచ్చితంగా ఈ రాయలసీమలో, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో రాయలసీమ జరిగే అన్యాయాన్ని, ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా అంతా 80% అయిపోయింది. ఇంకొక 10% 15% ఉండేదాన్ని ఆయన కంప్లీట్ చేయాలనే ఉద్దేశం. రాబోయే కాలంలో రాయలసీమకు ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ ఈ వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు అందరికీ న్యాయం జరిగే విధంగా తెలంగాణ వాళ్ళు మొత్తం అంతా 800 లోపలనే వాటర్ తీసుకోవడం జరుగుతుంది. మనకు అదే పరిస్థితి అయితే మనకు పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి నీళ్లు రాని పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అది ముందు జాగ్రత్తగానే తెలుసుకొని మనం ఈ రాయలసీమ ఎత్తిపోత పథకం పెట్టి మొత్తం 800 అడుగులు కూడా మనం కూడా వాటర్ పంప్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా చేయాలనేది మా పార్టీ తరఫున మేమందరం కూడా రేపు ఫ్యూచర్లో రాయలసీమకు ఎటువంటి వాటర్కి ఇబ్బంది లేకుండా ఒక రాయలసీమలో నంద్యాల, కడప, నెల్లూరు, చిత్తూరు ఈ జిల్లాలకు కూడా ఈ పోతిరెడ్డిపాడు దగ్గర నీళ్లు రాకపోతే మొత్తం ఈ జిల్లాలన్నీ కూడా అన్యాయం అయిపోతాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా ఎటువంటి ఫ్యూచర్లో ఇబ్బంది జరగకుండా మేమందరం కూడా ముందే దీనికోసమని ప్రజలలో అవగాహన పెంచాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం సజ్జల రామకృష్ణతో పాటు చాలా మంది కూడా ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మొత్తం ఈ 5 జిల్లాలకు సంబంధించిన అందరు నాయకులు కూడా ఇన్ఛార్జీలు అందరూ కూడా రావడం జరుగుతుంది. మొత్తం ప్రజలను కూడా మన కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా ప్రజలను వీళ్ళందరినీ కూడా కోరేది ఒకటి, ఈ మీటింగ్ను బ్రహ్మాండంగా సక్సెస్ చేసి మనం అందరం కూడా యూనిటీగా ఉన్నాం. మన రేపు రాబోయే కాలంలో మనకి ఎటువంటి అన్యాయం జరగకుండా ఏం జరిగినా మేము ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజెప్పాలని మీటింగ్ అందరూ కూడా రైతు సోదరులు అందరూ కూడా సక్సెస్ చేయాలని వాళ్ళందరినీ కోరడం జరుగుతుంది. 5వ తారీఖున చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు. మా అధ్యక్షుల వారి ఈరోజే పోతిరెడ్డిపాడు వెళ్ళి సభాస్థలిని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది, కాబట్టి ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి రైతాంగాన్ని మేల్కొల్పాలి, చైతన్యవంతులు చేయాలి, దీనివల్ల జరగబోయే పరిణామాల గురించి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ రోజుతో ఆగదు. ఇప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలైనా సరే సాధించేదాకా పోరు ఆగదు. దీంట్లో అందరూ కూడా 6 జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు, రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాతో పాటు 6 జిల్లాలకు కూడా సంబంధించినటువంటి సమస్య ఇది. రాబోయే తరాలు మమ్మల్ని కూడా రేపొద్దున మేము పోరాటం చేయకపోతే తప్పకుండా మమ్మల్ని కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి తెచ్చుకోవాల్సి వస్తుంది. మేము రాజకీయ నాయకులు కూడా వేస్ట్. కాబట్టి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ అనేది ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు. రాయలసీమ లిఫ్ట్ ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు 5,000 క్యూసెక్కులు ఉన్నటువంటి
వాటిని పోతిరెడ్డిపాడు ద్వారా 11,000 క్యూసెక్కులు చేయడం, 11,000 క్యూసెక్కులు ఉన్నటువంటి దాన్ని వైఎస్ఆర్ వచ్చిన తర్వాత 44,000 క్యూసెక్కులు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 80,000కు పెంచడం జరిగింది. ఇది బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి పథకం ఇది. ఎందుకంటే ప్రభుత్వం భవిష్యత్తు ఇటువంటి పథకం మళ్ళీ రాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఈ మధ్య చూస్తూ ఉన్నాం, రాయలసీమ లిఫ్ట్ ఆల్రెడీ ఇచ్చేశాను, రాయలసీమ ఏం పనింది, ముచ్చుమరింది కదా రాయలసీమకు అంటున్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీ నోటికి అది వస్తే మాట్లాడితే ప్రజలు తిక్కోవాలనుకుంటున్నారా ఏంటి మీరు మాట్లాడేది? రాయలసీమ ముచ్చుమరి ద్వారా నువ్వు 4,000 క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలిగే కెపాసిటీ దానికి ఉండేది. 16 పంపులు అయితే 16 పంపుల్లో అలొకేషన్ చేసింది 12 పంపులు అంద్రీనివాకైతే 4 పంపులు కేసీ కెనాల్ కేటాయించడం జరిగింది. అవి కూడా 1000 క్యూసెక్కులు. ఆ 1000 క్యూసెక్కులు ఎక్కడి వరకు వస్తాయని ఆ నియోజకవర్గం కూడా దాటవు. కాబట్టి రాబోయే రోజుల్లో భావి తరాలు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలంటే రాయలసీమ లిఫ్ట్ రావాల్సిందే, దాన్ని సాధించేదాకా పోరాడాల్సిందే అనే ఒక నిర్ణయానికి వచ్చాం. దశల వారీగా ఈ యొక్క పోరాటాన్ని సాగిస్తాం. ఇప్పుడు ఈ రోజు పోతిరెడ్డిపాడు 5వ తారీఖున ప్రజలారా తరలిరండి, రైతన్నరాలా తరలిరండి అని చెప్పి ఒక నినాదాన్ని ఇస్తా ఉన్నాం. అందరం 6 జిల్లాల్లో కూడా రైతాంగం పెద్ద ఎత్తున రేపు రాబోతా ఉన్నారు. అద్భుతంగా కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పాదయాత్రల రూపంలో కానీ ఇంకా జిల్లాను మేలుకొల్పి రైతాంగాన్ని ప్రతి గ్రామానికి వెళ్ళి రైతులను మేలుకొల్పే విధంగా మా యొక్క ఉద్యమాలు ఉంటాయి. ఉద్యమ రూపంలో దీన్ని తీవ్రతరం చేస్తాం. తప్పకుండా మా యొక్క అధ్యక్షుల వారి ఆశీస్సులు ఉంటాయి అని భావిస్తాం. ఎందుకంటే నవ్వుతున్న భవిష్యత్తు 80,000 క్యూసెక్కులు అంటే సామాన్యమైన పని కాదు. నువ్వు ఇచ్చినటువంటిది ఈరోజు ముచ్చుమరి ద్వారా 4,000 క్యూసెక్కులు నీటిని డ్రా చేయగలిగితే 35,000 క్యూసెక్కులు, ఇక్కడ 3 టీఎంసీలు అంటే దాదాపు 35,000 క్యూసెక్కుల నీరు సామర్థ్యాన్ని 35,000 చేయగలిగేది ఎక్కడ? నువ్వు 4,000 నేను ఇచ్చేసానని చెప్పి ప్రజలను నమ్మించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం మా పైన ఉంది. కాబట్టి మేమందరం కూడా ఖచ్చితంగా ప్రజలకు ఏం జరుగుతూ ఉంది అనే అన్యాయాన్ని, రాయలసీమ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించి ఇది రాబోయే తరం మా పిల్లలు కూడా అందరూ కూడా బాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. ఇది స్టార్టింగ్, ఇది ఎండ్ కాదు, ఇది మొదలు కాబోతా ఉంది. గ్రామాలు కూడా తిరిగి ప్రచారం చేస్తాం.